రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా బిజినెస్ పై ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. టాక్సిక్ తెలుగు హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన రిటర్నబుల్ బేసిస్ పై ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారట. టాక్సిక్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో దిల్ రాజుకు భారీగా నష్టం వాటిల్లుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నష్టం అనే విషయంలో దిల్ రాజుకు ఎలాంటి భయం లేదని, సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తెలివిగా సినిమా హక్కులు ఒప్పందం చేసుకున్నారని మరో టాకు నడుస్తోంది. సినిమా నష్టం తెచ్చినా దిల్ రాజుకు అన్ని రకాల ప్రయోజనాలు కలిగేలా ఒప్పందాలు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ను 108 కోట్ల రూపాయలకు తీసుకున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 80 కోట్ల రూపాయలకు కుదించినట్లు మాట్లాడుకున్నారు. చివరి క్షణంలో బయ్యర్లు 75 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఇందులో ఆంధ్ర నుంచి 35 కోట్లు, సీడెడ్ నుంచి 10 కోట్లు, తెలంగాణ నుంచి 30 కోట్ల రూపాయలు వచ్చినట్లు టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాటా సగానికి కూడా తక్కువగా ఉండగా మిగిలిన మెజారిటీ వాటా హీరో యష్దేనట. ఈ నేపథ్యంలోనే సినిమా వసూళ్లలో తేడా జరిగితే 45 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా యష్ అగ్రిమెంట్ చేశారట. దీంతో దిల్ రాజుతో పాటు ఇతర బయ్యర్లు కూడా ధైర్యంగా ఈ సినిమా బిజినెస్లోకి దిగినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో యష్ ఓ సినిమా చేయడానికి ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చారట. టాక్సిక్ బిజినెస్లో ఏదన్నా లోటు వచ్చి దానిని యష్ భర్తీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ మొత్తాన్ని దిల్ రాజుతో యష్ చేయబోయే సినిమాకు అడ్వాన్స్గా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే టాక్సిక్ రిజల్ట్ ఎలా ఉన్నా దిల్ రాజుకు వచ్చే నష్టం ఏమీ లేదని తెలుస్తోంది. అంతేకాదు దిల్ రాజుకు మరో కమిట్మెంట్ కూడా ఉందట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా రాబోయే సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజాం రైట్స్ ను దిల్ రాజుకు ఇచ్చేందుకు కేవీఎన్ హామీ ఇచ్చారట. సినిమా బాగా ఆడితే లాభాలు, నష్టమొస్తే 45 రోజుల్లో రికవరీ, యష్తో ఓ సినిమా, అలాగే కాకా సినిమా నైజాం హక్కులు ఎలా చూసినా దిల్ రాజుకు ప్రయోజనమే కానీ ఏ రకంగానూ నష్టం లేదని, అలా దిల్ రాజు డీల్ కుదుర్చుకుని తెలివైన ఆట ఆడారని టాక్ నడుస్తోంది.